హోటళ్లలో వంటలు చేసే సమయంలో శుభ్రత పాటించకపోవడం తరచూ చూస్తూ ఉంటాం. నాణ్యత లేని ఆహార పదార్థాలను తయారు చేయడం, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను వడ్డించడం కూడా చూస్తూ ఉంటాం. అధికారుల తనిఖీల్లో ఇలాంటి ఉదంతాలు తరచూ ఎక్కడో చోట వెలుగు చూస్తూనే ఉంటాయి. అయితే తాజాగా ఓ హోటల్లో సిబ్బంది చేస్తున్న నిర్వాకానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వంటగదిలో సిబ్బంది చేస్తున్న పని చూసి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ముంబైలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక కుర్లా వెస్ట్ ఎల్బీఎస్ రోడ్లోని కల్పన థియేటర్ సమీపంలో ఇస్తాంబుల్ దర్బార్ అనే హోటల్ ఉంది. ఈ హోటల్కి కస్టమర్ల తాకిడి అధికంగా ఉంటుంది. అయితే ఇటీవల ఈ హోటల్కి సంబంధించిన వీడియో అంతా అవాక్కయ్యేలా చేస్తోంది. హోటల్ వంటగదిలో పనిచేస్తున్న వ్యక్తి అక్కడి డ్రైనేజీ ఎత్తేస్తున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడే అసలు సమస్య వచ్చిపడింది. డ్రైనేజీ ఎత్తేయడానికి అతను ఫ్రైయింగ్ నెట్ ని ఉపయోగించాడు. ఫ్రైయింగ్ నెట్ తో డ్రైనేజీలోని మురికిని మొత్తం తీసి పక్కన పడేస్తూ ఉన్నాడు. ఇతడు చేస్తున్న పనిని దూరం నుంచి గమనించిన కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఆగ్రహ వేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సదరు హోటల్ యజమాని స్పందించాడు. తమ హోటల్లో ఫ్రైయింగ్ నెట్ తో మురుగు ఎత్తేస్తున్నట్లుగా ఉన్న వీడియో చూసి ఎవరూ నమ్మొద్దని చెప్పారు. అతను ఉపయోగించిన వస్తువు కేవలం మురుగు శుభ్రం చేసేందుకు మాత్రమే కేటాయించామని సమాధానమిచ్చాడు. మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం తెగ హల్చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కమెంట్లు చేస్తూ ఉన్నారు. అది నిజంగానే ఫ్రైయింగ్ నెట్ లా ఉంది అంటూ కొందరు, కళ్ళతో చూసిందంతా నిజం కాకపోవచ్చు అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కమెంట్లు చేస్తూ ఉన్నారు.